దానికోసం మా వెంటపడి తిరుగుతున్నావెందుకు? మిమ్మల్ని లేపేస్తే మాకు ఏ అడ్డము ఉండదు కాబట్టి. అడ్డం ఉండదా? ఏ విషయంలో? మిమ్మల్ని లేపేస్తే కస్తూరి నన్ను పెళ్లి చేసుకుని నాతో వచ్చేస్తుంది. నా చిన్న ప్రపంచంలో తనకే ఎక్కువ స్థానం ఇచ్చానమ్మా. నాకే చోటు లేనంత ఇరుకుగా అయిపోయింది రోజు. కష్టంగా ఉందమ్మా, తనని మర్చిపోవడం కష్టంగా. ఎంత గొప్పదానివమ్మా! అమ్మా అంటూ నువ్వు దగ్గరగా వచ్చినా నిన్ను అనుమానిస్తూ అవమానిస్తున్నా నా కూతురికిచ్చిన మాట కోసం నీ మాట మీద నువ్వు నిలబడ్డా. నా మనవరాలి ప్రాణాల్ని కాపాడా. నా నుదుటి కుంకుమ నిలబెట్టాలని ప్రయత్నించావు. కస్తూరి మిమ్మల్ని అలా నమ్మిస్తుంటే మీరు మాత్రం ఏం చేస్తారు? అది నమ్మించినా నా బుద్ధి ఏమైందమ్మా? ఆయన అప్పుడే చెప్పాడు, వీటన్నిటికీ బాధపడే రోజు ఒకటి వస్తుంది అని. అదే నిజమైంది. నిజం తెలుసుకునేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బిడ్డగా నువ్వు అభిమానించినా తల్లిగా నేనది అర్థం చేసుకోలేకపోయాను. అనరాని మాటలు అన్నాను. సంజయ్తో నీ పెళ్లి జరగకుండా చేసి నా కూతురు చివరి కోరిక తీరకుండా చేశాను. నీ ప్రేమని, నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేని ఈ అమ్మని క్షమించమ్మా. అయ్యో, ఏంటమ్మా ఆ మాటలు? తల్లి తిట్టినా బిడ్డకి అది ఆశీర్వాదమే. నా కూతురు చనిపోయింది అనుకున్నాను. నీ రూపంలో బ్రతికొచ్చింది. అది అర్థం చేసుకోలేక నా బిడ్డను నేనే బాధ పెట్టుకున్నాను. దీనంతటికీ కారణం అది ఆ కస్తూరి. దాని సంగతి తేల్చడానికే వచ్చానమ్మా. నువ్వు వచ్చావన్నప్పుడే అర్థమైందమ్మా వాళ్ళకి చావు దగ్గర పడింది అని. పద, ఈ రోజుతో మన ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోవాలి. పద. లాక్ చేసి వెళ్ళినట్టున్నాడమ్మా. ఇప్పుడెలా? దేవుడికి పూజ చేసి పాయసం చేసుకుని వచ్చేసరికి ఆలస్యం అయిపోయిందమ్మా. అందుకే త్వరగా వద్దామంటే కుదరలేదు. పది కాలాలు చల్లగా ఉండమ్మా. ఈ కుంకుమ పెట్టుకోమ్మా.
ఇదిగో నీకిష్టమైన పాయసం చేసి తీసుకొచ్చాను, తిను. ఏమైందమ్మా? పుట్టినరోజు పూట కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంటి? ఏం నేరం చేశానమ్మా? అన్నయ్య నన్ను ఇలా శిక్షిస్తున్నాడు. ఏమైందమ్మా? పుట్టినరోజుని గుడికెడితే అన్నయ్య కనిపించాడు. కాళ్ళకు నమస్కరించి కళ్ళు కద్దుకుందాం అనుకుంటే దూరం జరిగిపోయాడు. అన్న ఆశీర్వాదం కోసం ఆరాటపడే ఈ పిచ్చితల్లి కోసం ఈ గుప్పిడక్షంతలు అలా గాల్లోకి విసరండి చాలు. అదేనమ్మా జరిగింది. పలకరించడానికి పనికి రాకపోయినా కాళ్ళు పట్టుకోవడానికి కూడా పనికిరానా అమ్మా? కొత్తే ఉందమ్మా. నువ్వు ఆశపడడం, వాడు బాధ పెట్టడం మామూలు విషయం అయిపోయింది. ఊర్లో ఆడపిల్లంటే అన్న అని పిలవకపోయినా ఆదరిస్తాడు, అభిమానిస్తాడు. నేనేం పాపం చేశానమ్మా? అంత గొప్ప అన్న ఉండి లేందల్లా బ్రతకాల్సిందేనా? ఈ కర్మేంటి నాకు? పుట్టినరోజు పూట ఏంటమ్మా? ఊరుకో. రోజులన్నీ ఒకేలా ఉంటాయా? చీకటి తర్వాత వెలుతురు, కష్టం తర్వాత సుఖం మామూలేనమ్మా. నీ అన్న మనసు ఈరోజు రాయి కావచ్చు. కష్టాలకి కన్నీళ్ళకి రాతిలో ఉండే దేవుడే కరుగుతాడు. నీ అన్న కరగడా? వస్తుందమ్మా, ఆ మంచి రోజు కూడా వస్తుంది. వాడు కూడా అభిమానంగా ఈ చెల్లెల్ని దగ్గరికి తీసుకునే రోజు తప్పకుండా వస్తుంది. ఎదురు చూసి సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి గాని అన్నయ్యకు మాత్రం నా మీద దయ రావట్లేదమ్మా. గ్రహణం పడితే సూర్యుడు కూడా చీకటిలో చిక్కుబడిపోతాడు. అలాగే అనుమానం అనే చీకటిలో మీ అన్నయ్య చిక్కుకుని ఉన్నాడు. ఆ గ్రహణం వదిలిన రోజు నీ అన్న తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. మేళతాళాలతో, ఆడపడుచు లాంఛనాలతో వాడే స్వయంగా నిన్ను తనింటికి తీసుకొస్తాడు. వెళ్ళమ్మా, వెళ్ళి ప్రశాంతంగా ఉండు. జరిగిన దాని గురించి ఆలోచించకుండా అలా మీ నాన్నగారి సమాధి దగ్గరకు వెళ్ళి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకునిరా. అమ్మ చెబుతోందిగా, నీకంతా మంచే జరుగుతుంది. వెళ్ళిరామ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. భగవంతుడా, నా బిడ్డలు నా రెండు కళ్ళు ఒక కన్నుని నవ్వించి మరో కన్నుని ఏడిపిస్తావెందుకయ్యా? అన్నకి దగ్గరవ్వాలన్నా దాని చిన్న కోరిక తీర్చవయ్యా. ఏమండి?
బాగుంది అత్తయ్య, చాలా బాగుంది. అత్తయ్య అనొద్దని చెప్పానా? అనాలనిపిస్తుందని చెప్పానా? ఏంటి ఉదయాన్నే పూజలు చేస్తుంటే భక్తేమో అనుకున్నాను, పాయసం చేస్తుంటే ఆయన కోసమేమో అని ఆనందపడ్డాను. కానీ అవన్నీ ఆ అన్నకు గిట్టని చెల్లెలి కోసమా? చాలా బాగుందిగా. నా ఇల్లు, నా పిల్లలు, నా ఇష్టం. మధ్యలో నువ్వెవరు మాట్లాడడానికి? ఆయన మనిషిగా ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నాక ఆయన గురించి ఆలోచించాలి కదా. నీకన్నా మాట్లాడొద్దని చెప్పానా? మీకు చెప్పిన మాట మీరు వింటున్నారా? మీరు చెప్పిన మాట నేను వినడానికి? ఆయనేమో సుభద్ర అన్న పేరు వింటేనే కారాలు మిరియాలు నోరుతారు. మీరేమో దొడ్డిదారిలో వెళ్ళి పుట్టినరోజుకి అక్షింతలు ఆశీర్వాదాలు ఇచ్చి మరీ వస్తారు. నా కూతురు, నా ఇష్టం. అడగడానికి నువ్వెవరు? ఆయనకు అవసరం లేని వాళ్ళు మీకు అవసరమైన వాళ్ళు అయ్యారా? మా విషయాల్లో కలగజేసుకున్నావంటే నీకు మర్యాదగా ఉండదు. అవునా అత్తయ్య? ఈ విషయాన్ని ఇలాగే జరిగింది జరిగినట్టు ఆయనకి చెబితే ఎలా ఉంటుంది? ఏ కోప్పడతారా? బి బాధపడతారా? సి చి అంటారా? డి బయటికి పొమ్మంటారా? ఆన్సర్ ఏంటో నాకు తెలియదు. విషయం ఆయన చెవిలో వేస్తే సమాధానం తెలిసిపోతుందిగా. చూద్దాం. నాకే వార్నింగ్ ఇచ్చిన మీ కూతురు మీద మీ ప్రేమ గెలుస్తుందో ఆయన కోపం గెలుస్తుందో. ఏది? ఎక్కడుంది? ఎక్కడది? ఏయ్ అమరీష్, నిన్నింటికి రావద్దని చెప్పాను కదా. ఇంతకీ ఎవరి గురించి వెతుకుతున్నావు? ఇంకెవరి గురించి? నీకు నాకు అడ్డం ఆ బుడ్డదే కదా, దాన్ని లేపేస్తే సరిపోతుంది కదా. ఏంటి సరిపోయేది? మనిద్దరి పెళ్లి లెక్క. నీతో రావడం, నిన్ను పెళ్లి చేసుకోవడం నిజమే అయితే ఇవన్నీ ఎందుకు? నీతో వచ్చేస్తే పాప నిజం చెప్పినా తనకొచ్చే నష్టమే ఉంది. నీ కోపం దాని మీదే కదా, దాన్నే లేపేస్తా. సాయంత్రం మనిద్దరం బెంగళూరు వెళ్ళిపోదాం. దాన్ని లేపడం అంటే మామూలు విషయం అనుకున్నావా? సంజయ్ ని కాదని పాపం తాకు చూద్దాం. అప్పుడు ఆ సంజయ్ గారిని కూడా లేపేస్తాను, సరిపోతుంది. ఏయ్ సంజయ్ గురించి మాత్రం మాట్లాడుకో. ఏ ఎందుకు మాట్లాడకూడదు? ఎలాగూ నాతో వచ్చేస్తానన్నప్పుడు వాడి గురించి అంత శ్రద్ధ ఏంటి? అంటే అది సంజయ్ ఎదిరించడం అంత సులభం కాదు అన్నది నా ఉద్దేశం. ఆ రిస్క్ నాది. తంతానో తన్నించుకుంటానో ఆ తంటాలేవో నేను పడతాను. నువ్వు రెడీ అయిపో. నీ ఇష్టానికి నువ్వు అన్ని నిర్ణయం చేసుకుంటే ఎలా? ఇప్పుడు నేను రావటం కుదరదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ కుదరదు. నీ అవసరానికి నన్ను వాడేసుకొని పని పూర్తయ్యాక అందరినీ వదిలించుకున్నట్టే నన్ను వదిలించుకుంటావు, అంతేగా?
కస్తూరి నవ్వుతున్నారు, జాలి పడుతున్నారు. వాళ్ళు చెప్పేది వింటుంటే నిజంగానే నువ్వు నన్ను వాడుకుంటున్నావు అనిపించింది. ఇప్పుడు నీ మాటల్ని బట్టి అది కన్ఫర్మ్ అయిపోయింది. ఎవరు ఎవరు చెప్పారు? ఏం చెప్పారు? ఆ శిరీష చెప్పింది. అదే మాట ఆ రేఖ చెప్పింది. ఆ సంజయ్ గారిని కాదని నువ్వు నన్ను పెళ్లి చేసుకోవటం జరగదు. నీ పని అయ్యేంత వరకు నన్ను వాడుకొని ఆ రేఖలాగే నన్ను ఎక్కడో కట్టి పారేస్తావు, లేదా బెంగళూరు పార్సిల్ చేసేస్తావు, అంతేగా? నన్ను నమ్మటం మానేసి జనాల్ని నమ్మటం మొదలు పెట్టావన్నమాట. వాళ్ళకి కావాల్సింది ఇదే. నాకు అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తుంది నువ్వే కాబట్టి ఇలా మన ఇద్దరిని విడదీయాలని ప్లాన్ చేశారు. మరి ఆ సంజయ్ గారిని లేపేస్తానంటే వద్దు అంటున్నావంటే వాడు చెప్పిన దాంట్లో అబద్ధం ఏముంది? కస్తూరి, నాకు సూటిగా సమాధానం చెప్పు. సంజయ్ గారిని వదిలేసి నాతో వస్తావా, వాడుకొని వదిలేస్తావా? నేను నిన్ను మోసం చేస్తానా? నా కోసం ఎన్ని హెల్ప్లు చేశావు, నా కోసం ఎన్ని తన్నులు తిన్నావు. అలాంటి నీకు నేను ద్రోహం చేస్తానని వాళ్ళెవరో చెప్తే నమ్మేస్తావా? మరి నేను ఆ సంజయ్ గురించి మాట్లాడితే అలా ఎందుకు మాట్లాడుతున్నావు? అదంతా మన కోసమే. మా నాన్న నాకంటూ నీ దగ్గర అప్పు తప్ప ఆస్తి లేకుండా చేశాడు. అలాంటప్పుడు నేను వస్తే సరిపోతుందా? మరి ఇంత ఆస్తికి సంజయ్ ఒక్కడే వారసుడు. అతనేం చేసినా మనకి లాభం ఏముంది? అదే మెల్లిగా ఈ ఆస్తి నా పేరు మీదకి మార్చుకుని వచ్చేస్తే మనిద్దరం హ్యాపీగా ఉండొచ్చు కదా అని సంజయ్ నేం చేయొద్దు అన్నాను. అది తప్ప? నిజమా? నీకు అబద్ధం చెప్తానా? నువ్వు మన గురించి ఇంత ప్లాన్ చేస్తుంటే వాళ్ళిద్దరూ నీ గురించి ఏదేదో చెప్పేసరికి నా బుర్ర పాడైపోయింది. చెప్పు కస్తూరి, ఏం చేయమంటావో చెప్పు. రేఖనా, శిరీషనా, ఆ బుడ్డదాన్నా, ఎవరిని వేసేయమంటావో చెప్పు. శిరీష గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. జీకే కంటపడినా సంజయ్ కంటపడినా అది అవుట్. ఇక బుడ్డదంటావా? తెగిస్తే 5 నిమిషాల పని. ఇక వేస్ట్గా మిగిలింది ఆ రేఖ. మరి దాన్ని వేసేనా? వేసే. దాన్ని వేసిన ఆ నేరం కూడా శిరీష మీదకి తోసేయొచ్చు. మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అయితే రేపు సాయంత్రం లోపల ఆస్తి సంగతి నువ్వు చూసుకో, ఆ రేఖ సంగతి నేను చూసుకుంటాను. ఫినిషింగ్లో ఆ బుడ్డదాన్ని వేసేసి వెళ్ళిపోదాం. మరీ ఎంత ఆవేశపడకు. రేఖ చచ్చినా అది శిరీషే చంపింది అన్నట్టుండాలి. ఆ విషయం నేను చూసుకుంటానుగా. నువ్వు మాత్రం రేపు సాయంత్రానికల్లా రెడీ అయిపో. అలాగే. రేపు నైట్ మనం బెంగళూరు వెళ్తున్నాం.
అయితే అరగంటలో తన చావు వార్త నువ్వు వింటావు. వస్తాను కస్తూరి. నాకు సంజయ్కి మధ్య వీళ్ళే అడ్డం అనుకుంటే ఇప్పుడు వీడు తయారయ్యాడు. ఇంకా వీడి విషయంలో కూడా ఆలస్యం చేయటం మంచిది కాదు. రేఖ చావుతో శిరీషకి వీడికి ఇద్దరికి చెక్ పెట్టాలి. ఈ విషయాన్ని ఇలాగే జరిగింది జరిగినట్టు ఆయనకి చెబితే ఎలా ఉంటుంది? నాకే వార్నింగ్ ఇచ్చిన మీ కూతురు మీద మీ ప్రేమ గెలుస్తుందో ఆయన కోపం గెలుస్తుందో? వచ్చేసారా? మీరు రాలేదేంటా అని చూస్తున్నారు. కాఫీ తీసుకురానా? వద్దమ్మా. కాఫీ తాగి పాయసం ఎలా తాగుతారండి? పాయసమా? పాయసం ఎవరికమ్మా? నేను తిననుగా. తినరా? ఓహో, అయితే వాళ్ళ కోసమా? వాళ్ళ? ఎవరు వాళ్ళు? అది ఏం లేదులేండి. ఏంటి అశ్విని, నాతో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావేంటి? ఏంటమ్మా, ఎవరి గురించి తను చెప్పేది? పాయసం ఎవరి కోసం చేశావు? ఏదో పొరపాటు నోరు జారాను, ఆ విషయం వదిలేయండి. వదిలేయాలా? పాయసం చేశామన్నారు, ఎవరి కోసం అంటే వదిలేయమంటారేంటి? ఏంటమ్మా, నువ్వేం మాట్లాడవేంటి? వాళ్ళు కావాలి అనుకున్న వాడు నాకొద్దు. అంటే వెళ్ళిపోమ్మంటావా? ఆ మాట నా నోటితో అనాలా? ఇద్దరం కలిసి లాటరీ తీసాం. అందులో ఫస్ట్ ప్రైజ్ చావు నీకే గిఫ్ట్ గా వచ్చింది. అదిగో వాడు వచ్చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు.